నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఉరకలెత్తే ఉత్సాహం ఆమె సొంతం. అనుకుంది సాధించి తీరాలనే తపన ఆమెది. చిన్న వయసులోనే ఊహాశక్తిని రచనల వైపు మరల్చి యువ రచయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. తన కలం నుంచి జాలువారిన రచనలు సాహిత్యాభిమానుల ఆదరణను పొందాయి. ఆ యువ రచయిత్రి ఎవరో కాదు, వైష్ణవి అనంత. ప్రస్తుతం ఆమె మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ వైష్ణవి, ఎలా ఉన్నారు? బాగున్నారు, థ్యాంక్ యూ. ఇంత చిన్న వయసులోనే రచయిత్రిగా రాణించడం చాలా కష్టం, కానీ మీరు అది చేస్తున్నారు, చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. వైష్ణవి, ఎప్పటి నుంచి మీరు రచనలు చేయడం ప్రారంభించారు? నేను 12 years ఉండే అప్పుడు స్టార్ట్ చేశాను, అండ్ ఇప్పుడు నేను 19. సో 5-6 వర్షాల నుంచి నేను రైటింగ్ చేస్తున్నాను. 13 ఉండే అప్పుడు నా ఫస్ట్ నావెల్ పబ్లిష్ అయింది, అండ్ ఇప్పుడు రీసెంట్గానే నా 5th నావెల్ ఇప్పుడు పబ్లిష్ అయింది. చాలా గ్రేట్. రచనలు చేయడం వెనకాల మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ అడిగితే అందరు పెద్ద పెద్ద పేరు అనుకుంటారు, బట్ నాకు నా ఇన్స్పిరేషన్ నా అమ్మనే. సో చిన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు నేను ఏం సాధించినా నాకు ఇన్స్పిరేషన్ అమ్మ నాన్ననే. సో వైష్ణవి, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అండ్ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నేటివ్ మేము ఇక్కడి నుంచే. నాన్న ఇంజనీర్, సో సాఫ్ట్వేర్లో ఉన్నారు, అండ్ అమ్మ ఫ్రీలాన్స్ ట్రైనర్, టీచర్గా పనిచేస్తారు. వైష్ణవి, ప్రస్తుతం ఏం చదువుతున్నారు? నేను ఇప్పుడు లా చదువుతున్నా, 2nd year BBLLB, సింబాయిసిస్ లా స్కూల్ హైదరాబాద్ నుంచి. ఓకే, మీరు ఆథర్గా మారడం వెనకాల పేరెంట్స్, టీచర్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? నిజం చెప్పాలంటే నేను 5 years హోమ్ స్కూలింగ్ చేశాను. సో అప్పుడే నేను రైటింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో కోవిడ్ టైంలో అది స్టార్ట్ అయింది, అండ్ చిన్నప్పటి నుంచే నాకు నా అమ్మ నాన్న చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళే నాకు చాలా పెద్ద ఎంకరేజ్మెంట్. సో ఈ రైటింగ్ జర్నీలో కూడా నా అమ్మతోటి నేను ఐడియాస్ బ్రెయిన్ స్టార్మ్ చేసి ఎలా రాయాలి అన్నీ డిస్కస్ చేసి మేము చేసాం, అండ్ నాన్న సపోర్ట్, సైలెంట్ సపోర్ట్. సో ఇద్దరు చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. ఓకే, అండ్ మీరు మొదటిగా రాసిన రచన ఏంటి అండ్ దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది వైష్ణవి? సో నేను ఫస్ట్ బుక్ రాసింది ద జాజ్ గ్యాంగ్, ఎ డేంజరస్ ఎస్కపేడ్. ఇది యాక్చువల్లీ 3 books కంబైన్ చేసి ఇది ఒక బుక్. సో నేను ఫస్ట్ బుక్ రాసింది ఒక సిరీస్ అనమాట, పార్ట్ 1, 2, 3గా ఉంది. సో సిరీస్ పేరు ద జాజ్ గ్యాంగ్ సిరీస్. సో ఈ బుక్స్ ఏంటంటే 3 టీనేజర్స్ గురించి. వాళ్ళకి ఒక టైం మెషిన్ దొరికి వాళ్ళు రామాయణ ఎరాకి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇది ప్రూవ్ చేయాలి కి రామాయణ నిజంగా జరిగింది అండ్ అది ఒక మైథాలజీ కాదని. అండ్ జనరల్గా రామాయణ పేరు తీసుకుంటే శ్రీరామ్ మన అందరికి వస్తారు, బట్ వీళ్ళకి శ్రీరామ్ కాదు, దేవి సీతని కలవాలి, ఎందుకంటే అందరికీ శ్రీరామ్ గురించి చాలా తెలుసు. బట్ చిన్నప్పుడు దేవి సీత ఎలా ఉండేవారు మూవీస్లో అన్నీ చూపిస్తారు కదా, కి షీ వుడ్ ఆల్వేస్ క్రై, చాలా వీక్ లేడీ లాగా. బట్ వీళ్ళకి తెలుసుకోవాలని ఉంది, తను నిజంగా ఒక వీక్ లేడీనా లేదంటే షీ వాజ్ అ వారియర్ అనా. సో అందుకే ఇది టైం ట్రావెల్, వాళ్ళు నిజంగా వెళ్తారా, కలుస్తారా, ఏమవుతుంది. సో అది ఈ బుక్స్. వావ్, సూపర్. అండ్ వైష్ణవి, ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాశారు, వాటి పేర్లు ఏంటి చెప్తారా? ఇప్పటి వరకు నేను 5 పుస్తకాలు రాశాను. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను, ద జాజ్ గ్యాంగ్ సిరీస్ పార్ట్ 1, 2, 3. అది మీరు చూస్తే అమెజాన్లో దొరుకుతుంది. ఇది నా 4th నావెల్, బ్యూటీ అండ్ బియాండ్, ద స్టోరీ ఆఫ్ 2 వారియర్ ప్రిన్సెసెస్. ఈ బుక్ ఏంటంటే 2 వారియర్ క్వీన్స్ గురించి. ఇక్కడ నుంచి క్వీన్ రుద్రమాదేవి అండ్ తమిళనాడు నుంచి క్వీన్ వేలు నాచియార్. సో ఇది ఒక హిస్టారికల్ ఫిక్షన్ అనమాట. ఇప్పుడు వీళ్ళు వారియర్స్ గురించి మేము హిస్టరీ బుక్స్లో చదివితే అంత ఏం ఉండదు, అండ్ ఉంటే కూడా కొంచెం బోరింగ్ వేలోనే ఉంటుంది. సో నాకేం అనిపించిందంటే ఒక ఇంట్రెస్టింగ్ వేలో రాయాలి, పిల్లలకి కూడా నచ్చుతుంది చదవడానికి. సో అందుకే రాశాను. మనకి రాణి లక్ష్మీబాయి గురించి చాలా తెలుసు, బట్ దేర్ వర్ అదర్ ఫ్రీడమ్ ఫైటర్స్, అదర్ వారియర్స్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ అ లాట్. అందుకే ఈ బుక్ రాశాను.
అండ్ ఇది నా లేటెస్ట్ నావెల్, నా 5th నావెల్. ఇది ఒక సెల్ఫ్ హెల్ప్ అనమాట ఫర్ టీనేజర్స్ అండ్ యంగ్ అడల్ట్స్. ఈ బుక్ గురించి నేను అంత ఏం చెప్పాను. ఐ వుడ్ వాంట్ యూ టు రీడ్ ఇట్. ఓకే, మేమే చదివి తెలుసుకోవాలంటారా? అవును. ఓకే, మీరు రాసిన పుస్తకాల్లో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి, ఎందుకు? యాజ్ అన్ ఆథర్ అది కొంచెం టఫ్ క్వశ్చనే, ఎందుకంటే పర్సనలీ నాకు అన్ని నావెల్స్ నేనేం రాసానని నాకు నచ్చింది. అది మీరు చెప్పాలి, మీకు ఏ నావెల్ చాలా నచ్చిందని చదివిన తర్వాత. బాగా ఎఫెక్ట్ పెట్టి రాసిన పుస్తకాలు ఉంటాయి, బాగా ఇంట్రెస్ట్ గా రాసినవి ఉంటాయి. నాకు బాగా అన్ని 5 నావెల్స్ ఇంట్రెస్ట్ తోటి రాసాను. 5 నావెల్స్ డిఫరెంట్ జానర్స్. సో అది సెలెక్ట్ చేయడం కొంచెం కష్టం. కొంచెం చెప్పండి, ఏదో ఒకటి కొంచెం ఇది బాగుంటుంది చదవండి. అది రీడర్స్ చెప్పాలి. అంతే అంటారా? మీకైతే 5 ఇష్టమే అంటారా? అవును. వావ్, సూపర్. ఎక్కువగా ఏ అంశం తీసుకొని పుస్తకాలు రాశారు? ఫస్ట్ 3 నేను రాసింది మైథలాజికల్ థ్రిల్లర్స్. 4th నావెల్ నేను రాసింది అది ఒక హిస్టారికల్ ఫిక్షన్. అండ్ 5th ఇది ఇట్స్ అ సెల్ఫ్ హెల్ప్. ఓకే. అండ్ మీ రచనలు చూసి మెచ్చుకున్న ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? చాలా మంది. ఫస్ట్లీ ఎవరు చదివారో వాళ్ళకైతే చాలా నచ్చింది. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ నచ్చింది. నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు కి ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ అ వెబ్ సిరీస్ అని. దెన్ బుక్ ఫేర్స్లో ఐ మెట్ అమీష్ త్రిపాఠి, కెవిన్ మిసల్. వాళ్ళు కూడా అదే ప్రైజ్డ్ మీకు ఒక యంగ్ ఏజ్ నుంచి నువ్వు రాయడం స్టార్ట్ చేసావు అని, ఇన్ని పుస్తకాలు రాసావు. అండ్ రీసెంట్గా నేను ఢిల్లీ బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఫార్మర్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన కూడా నా పుస్తకాలని చాలా ఇంప్రెస్ అయ్యి హీ ఇన్వైటెడ్ మీ ఫర్ భోపాల్ లిట్ ఫెస్ట్. సూపర్ సూపర్. ముఖ్యంగా మీ రచనల వెనకాల అమ్మ సపోర్ట్ ఎలా ఉంటుంది వైష్ణవి? నిజం చెప్పాలంటే పిల్లలు ఏదో సాధిస్తారంటే వాళ్ళ వెనకాల దేర్ ఇస్ సమ్ ఫోర్స్. నా లైఫ్లో ఇట్స్ మై పేరెంట్స్ చాలా పెద్ద ఇది రోల్ ప్లే చేస్తారు. నేను ఏం రాయాలి, ఎలా రాయాలి, డైరెక్షన్ అన్నీ నా అమ్మనే ఇచ్చింది. నాన్న కూడా బాగా సపోర్ట్ చేశారు. సో వితౌట్ దేర్ సపోర్ట్ నేను రాయలేను. అండ్ వైష్ణవి, మీతో పాటు ఇంట్లో ఎవరైనా రచనలు చేసే వాళ్ళు ఉన్నారా? అంతేం కాదు, బట్ నా నాన్నమ్మ తను చిన్నప్పుడు షీ రోట్ అ నావెల్, కానీ అంత సపోర్ట్ లేకుండా అది పబ్లిష్ అవ్వలేదు. మీ నాన్నగారు ఏమైనా సలహాలు ఇస్తుంటారా, ఇలా చెయ్యి ఇంకా బాగుంటుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని అలా? నా నాన్న అంత బుక్స్ చదివారు, బట్ సజెషన్ బుక్స్లో ఎలా ఇంప్రూవ్ చేయాలంటే నా అమ్మనే ఇస్తారు. బట్ అదర్వైజ్ సపోర్ట్ నా నాన్న ఇస్తారు. బుక్ ఫేర్స్కి వెళ్ళాలి, ఎక్కడైనా వెళ్ళాలంటే హీఈస్ ఆల్వేస్ దేర్, హీఈస్ ఆల్వేస్ విల్లింగ్. ఏమైనా మీటింగ్ ఉంటే కూడా నాన్న ఉంటారు. బోత్ పేరెంట్స్ సపోర్ట్, దే కమ్, దే హెల్ప్ మీ. వైష్ణవి, రామాయణంలో సీతాదేవి ప్రాధాన్యత గురించి మీరు పుస్తకంలో రాశారట, దాని గురించి చెప్తారా? అది నేనే ఇప్పుడే చెప్పాలంటే ఆ బుక్స్ ఎసెన్స్ వెళ్ళిపోతుంది. సో ఐ వుడ్ సజెస్ట్ కి మీరే వెళ్ళి బుక్ చదివి మీరే చూడండి. బట్ ఒక్క థింగ్ నేను చెప్తాను కి అదే నేను ఆల్రెడీ చెప్పినలాగా వాళ్ళకి అది నాకు తెలుసుకోవాలని ఉండే కి హౌ వాజ్ దేవి సీత, తను నిజంగానే ఒక వీక్ లేడీనా మూవీస్లో ఎలా చూపిస్తారో, లేదంటే వచ్చి డిఫరెంట్ వారియర్ లైక్ లేడీగా ఉండేవారా. సో అందుకే నేను తెలుసుకోవాలని ఇలా బుక్స్ రాశాను. అండ్ సో బేసిక్లీ ఆ 3 క్యారెక్టర్స్ జయ, ఆర్చీ, జనీషా, జాజ్ గ్యాంగ్ అలా వాళ్ళ పేరు వచ్చింది. సో వాళ్ళు ఎలా వెళ్తారు, ఏం చూస్తారు, వెళ్తారా లేదా. దెన్ దేవి సీత గురించి అదే నేను ముందు చెప్పినలాగా నాకు తెలుసుకోవాలని ఉండే కి హౌ వాజ్ షీ యాజ్ అన్ ఇండివిజువల్, నిజంగానే ఒక వీక్ లేడీగా ఉండేవారా, లేదంటే వాజ్ షీ అ వారియర్ లైక్. అండ్ నేను ఇంకా చెప్తే ఆ బుక్ ఎసెన్స్ వెళ్ళిపోతుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ద రీడర్స్, మీరు చదవండి ఆ బుక్ అండ్ మీరే చూడండి ఎలా ఉందని. వైష్ణవి, మీ రచనలతో ఎలాంటి సందేశం ఇస్తున్నారు మీరు? సో ఈ బుక్స్తో ఒక ఇది ఏంటంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ విమెన్ వారియర్స్. నేను ఏన్షియంట్ ఇండియా గురించి మాట్లాడుతున్నా. ఒక ట్రెండ్ నేను నోటీస్ చేశానంటే ఎస్పెషలీ నా ఫ్రెండ్స్ తోటి లేదంటే విత్ కిడ్స్ మై ఏజ్, మనందరికీ వీఆర్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ విత్ ద వెస్టర్న్ వరల్డ్, గ్రీక్ మైథాలజీ, రోమన్ మైథాలజీ, పర్సీ జాక్సన్, హ్యారీ పాటర్, వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ ఇట్. తప్పేం కాదు, నాకు కూడా ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పర్సీ జాక్సన్, నాన్సీ డ్రూ. బట్
నాకేమనిపిస్తుంది అంటే నా అమ్మ నాన్న నాకేం నేర్పించారంటే మన సంస్కృతి గురించి కూడా తెలవాలి. సో అందుకే రామాయణ్ మహాభారత్ గురించి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్నిలో కొంచెం బోరింగ్ వేలోనే ఉంటుంది. అండ్ జెన్జీ రామాయణ్ మళ్ళీ వింటే వేర్ లైక్ మళ్ళీ రామాయణ. సో నాకు ఒక ఇంట్రెస్టింగ్ వేలో మన సంస్కృతి గురించి రాయాలని ఉండే. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంది విచ్ వీ డోంట్ నో అబౌట్. అందుకే ఈ బుక్స్ రాశాను అండ్ ఆ మెసేజ్ ఈ బుక్స్లో అలా నేను కన్వే చేశాను. సూపర్ వైష్ణవి. అండ్ ఒకవైపు చదువు, ఇంకోవైపు రచనలు, అసలు టైం సరిపోయేదా? నేను ఇది బుక్స్ రాసినప్పుడు నేను హోమ్ స్కూలింగ్ చేసేదాన్ని. సో అప్పుడు ఐ వుడ్ మేక్ అ టైం టేబుల్. పొద్దున చదువు, దెన్ ఆఫ్టర్నూన్లో రైటింగ్, ఈవినింగ్లో వెళ్ళి కింద ఆడుకోవడం. సో హోమ్ స్కూలింగ్ వల్ల నాకు చాలా టైం వచ్చింది కి నేను కన్స్ట్రక్టివ్గా నా టైంని యూటిలైజ్ చేయగలను. అండ్ ఇప్పుడు లా స్కూల్లో వచ్చిన తర్వాత కొంచెం కష్టంగానే ఉంది, బట్ మళ్ళీ నేను ట్రై చేస్తున్నా మళ్ళీ రైటింగ్ స్టార్ట్ చేద్దామని. అండ్ వైష్ణవి, మీకు ఇష్టమైన రచయిత్రి ఎవరు? వారి ప్రభావం మీ పైన ఎలా ఉంది? నేను యాక్చువల్లీ బుక్సే చదవను. అంటిల్ ది ఏజ్ ఆఫ్ 12 బుక్స్ అంటే నాకు అస్సలు ఇష్టం కాదు, ఎవరు కూర్చొని చదువుతారని. బట్ ఎలాగో ఇది రైటింగ్ స్టార్ట్ అయింది అండ్ దెన్ రైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్లో నేను సుధామూర్తి బుక్స్ చదివాను. ఆమె బుక్స్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ద వే షీ రైట్స్ చాలా సింపుల్ వేలో, అండర్స్టాండబుల్ వేలో షీ రైట్స్ అండ్ చాలా లైఫ్ లెసన్స్ కూడా ఉంది. సో ఐ రియలీ లైక్ హర్ బుక్స్. ఎక్కువగా ఎవరి పుస్తకాలు చదువుతుంటారు వైష్ణవి? నేను ఒక స్పెసిఫిక్ ఆథర్ అలా ఏం చదివాను, బట్ నాకు థ్రిల్లర్స్ చాలా నచ్చుతుంది. సో అమీష్ త్రిపాఠి, డాన్ బ్రౌన్. వైష్ణవి, రచనల విషయాలు పక్కకు పెడితే మీరు టైక్వాండోలో ఛాంపియన్ అంటే కదా, నిజమేనా? ఛాంపియన్, బ్లాక్ బెల్ట్. ఓకే, దాని గురించి చెప్తారా? నేను 6 years ఉండేప్పుడు నా అమ్మ జాయిన్ చేసింది ఇది టైక్వాండోలో. అమ్మాయిలకి కూడా సెల్ఫ్ డిఫెన్స్ రావాలని, అమ్మాయిలు కూడా స్ట్రాంగ్గా ఉండాలని అమ్మ నన్ను టైక్వాండోలో పెట్టింది. సో ఒక 10-12 years అయింది అండ్ ఐఎమ్ ఇన్ దట్ స్పోర్ట్. అండ్ అది ఒక చాలా మంచి హాబీ నాకు. స్పోర్ట్స్లో ఉంటే ఇట్ గివ్స్ యూ అ సపరేట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సపరేట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. సో ఇట్స్ రియలీ గ్రేట్. ఇంకా మీ హాబీస్ ఏంటి వైష్ణవి? రైటింగ్, టైక్వాండో, దెన్ నాకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బుక్స్ చదవడం, ఊరికైనా అలానే టీవీ చూడడం. ఓకే. అండ్ సోషల్ మీడియాపై మీ ఒపీనియన్ ఏంటి వైష్ణవి? అండ్ ఇప్పుడున్న యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సోషల్ మీడియా గురించి? ఓకే, సో నా ఒపీనియన్లో సోషల్ మీడియా క్యాన్ బి అ బూన్ అండ్ అ బెయిన్. మంచిది కూడా, బట్ చదువు కూడా. అది మీరు ఎలా యూస్ చేస్తారో దాన్ని బట్టి దాని బెనిఫిట్స్ ఉంది. సో ఇప్పుడు నేను చూస్తే ఫ్రీ టైంలో బ్రేక్ వచ్చిన, క్లాస్ మధ్యలో ఒక 5 minutes బ్రేక్ వచ్చినా కూడా అందరు అలానే ఫోన్ తీసుకొని డూమ్ స్క్రోలింగ్ అని స్టార్ట్ చేస్తారు. సో మైండ్లెస్గా కంటెంట్ని కన్జ్యూమ్ చేయడం. సో ఏం చేయొచ్చు అంటే ఎవరిని ఫాలో చేస్తున్నామో కొంచెం మైండ్ఫుల్ కంటెంట్ ఫాలో చేయలాగా మనం చేస్తే, సో సోషల్ మీడియాలో వెళ్ళినా కూడా కొంచెం అది మనీ డూమ్ స్క్రోలింగ్ లాగా ఉండదు. యూ విల్ కన్జ్యూమ్ సంథింగ్ నాలెడ్జబుల్, సంథింగ్ ఇన్ఫర్మేటివ్. అండ్ యూత్ కోసం ఏం చెప్తున్నాను అనుకుంటున్నాను అంటే, నేనే యూత్, సో నాకే అడ్వైస్ కావాలి. బట్ యూత్ కన్నా ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ సంథింగ్ టు ద పేరెంట్స్, టీచర్స్ అండ్ ద సొసైటీ ఇన్ జనరల్. నా లైఫ్లో నా పేరెంట్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేశారు. దే బిలీవ్డ్ ఇన్ మీ, దే హెల్ప్డ్ మీ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. సో పేరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మీరు కంపేర్ చేయకండి. ఇప్పుడు కూడా ఎవరు చూస్తారో ఈ ఇంటర్వ్యూ, ఈ వీడియోని, వాళ్ళు పిల్లలకి వెళ్ళి చెప్తారు, ఆ అమ్మాయిని చూడు, నేర్చుకోండి. సో తప్పేం కాదు, హెల్దీ కంపారిజన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. బట్ నెగిటివ్గా అది కంపేర్ చేస్తే పిల్లల మీద చాలా ఎఫెక్ట్స్ పడుతుంది. నేను నా ఫ్రెండ్స్ని కూడా చూస్తున్నారు, అమ్మ నాన్న అలా కంపేర్ చేస్తే వాళ్ళు చాలా డిమోటివేట్ అయిపోతారు. సో ప్లీజ్ అలా కంపేర్ చేయకండి. సో అండ్ ఫర్ ద యూత్, హార్డ్ వర్క్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్. చిన్నప్పటి నుంచి నేను అదే చూసాను, దర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ హార్డ్ వర్క్. వైష్ణవి, అమ్మాయిలను పేరెంట్స్ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందంటారు? చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నన్ను ఒక అమ్మాయి లాగా ఎప్పుడు చూడలేదు. సో అమ్మాయి అబ్బాయి వాళ్ళకి బోత్ ఆర్ ద సేమ్. సో పేరెంట్స్కి అదే రిక్వెస్ట్, అలా డిఫరెన్షియేట్ చేయకండి. బోత్ ఆర్ ద సేమ్, బోత్ ఆర్ ఈక్వల్లీ కేపబుల్. ఇద్దరికి ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఇప్పుడైతే థింగ్స్ ఆర్ ఆల్సో ఇంప్రూవింగ్, అమ్మాయిలకి కూడా ఆపర్చునిటీస్ చాలా ఇస్తున్నారు. అండ్ ఫైనల్లీ వైష్ణవి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడైతే లా చేస్తున్నా, సో లా మీద ఫోకస్ ఉంది. బట్ జాజ్ గ్యాంగ్ సిరీస్లో Part 4 ఉంది అండ్ ఐ రియలీ వాంట్ టు కంప్లీట్ దట్. సో మోస్ట్లీ Part 4 రాస్తాను. వైష్ణవి, మీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఇప్పుడైతే నేను లా స్కూల్లో ఉన్నాను. సో క్లాసెస్ అని ఉంటుంది, మండే టు ఫ్రైడే క్లాసెస్ అటెండ్ చేస్తాను.
దెన్ టైం దొరికితే ఎక్సర్సైజ్ taekwondo అని కూడా ఉంది. దెన్ ఫ్రీ టైం హాబీస్ బుక్స్ చదవడం. సో టైం టేబుల్ అంటే ఇప్పుడు నా షెడ్యూల్ ఎలా ఉందంటే నేను పొద్దున తొందరగానే లేస్తాను, అరౌండ్ 5-5:30 లేచుకుంటా. దాని తర్వాత ఐ డూ taekwondo ఎక్సర్సైజ్ చేస్తాను. దెన్ దాని తర్వాత క్లాసెస్ లా స్కూల్. సో ఇప్పటికీ లా స్కూల్ ఇస్ టేకింగ్ మచ్ ఆఫ్ మై టైం, బట్ ఎక్సర్సైజ్ అండ్ taekwondo కోసం ఐ ఎన్ష్యూర్ కి ఐ టేక్ అవుట్ టైం. ఎందుకంటే వాట్ హ్యావ్ బీన్ టాట్ ఇస్ హెల్దీ బాడీ హెల్దీ మైండ్. వైష్ణవి, మీరు ఒకవైపు లా చదువుతున్నారు అండ్ అవతర్గా కూడా ఉన్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? Well, they're super proud. So వాళ్ళు చెప్పుకుంటారు my friend is an author, 5 novels రాసింది. They feel really happy and proud. వైష్ణవి, ఇంకా ఫ్యూచర్లో మీరు ఎలాంటి రచనలు రాయాలనుకుంటున్నారు? ఏ జోనర్లో ఎక్కువగా రాయాలనుకుంటున్నారు? ఎప్పటికీ అంత నేను ఏం అనుకోలేదు, బట్ ఒక చిల్డ్రన్స్ బుక్ లైక్ 6 to 10 years మధ్యలో పిల్లలకి రాయడం అని ఫ్యూచర్ ప్లాన్స్లో ఉంది. వైష్ణవి, మీరు మూవీస్ చూస్తుంటారా? దాంట్లో నుంచి కూడా ఏదైనా టాపిక్ తీసుకొని దాని మీద కూడా రాయాలని అనుకుంటూ ఉంటారా? మూవీస్ నేను చూస్తూ ఉంటాను. సో మూవీస్ నుంచి కూడా క్యారెక్టర్స్ ఎలా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా కనిపిస్తారు, సో మూవీస్ నుంచి కూడా చూసి స్టోరీలో అది నేను రెప్లికేట్ మీన్స్ తీసుకుంటాను ఇన్స్పిరేషన్. వైష్ణవి, మీ బుక్స్ ఎక్కువగా ఏ లాంగ్వేజ్లో ఉంటాయి? ఇప్పుడు తెలుగులో కూడా ఏమైనా రాద్దాం అనుకుంటున్నారా? నా అన్ని బుక్స్ ఇంగ్లీష్లోనే ఉంది, బట్ డెఫినెట్లీ బుక్ ఫేర్ కానీ వెళ్ళినప్పుడు చాలా తెలుగు బయర్స్ కూడా వచ్చారు. సో అది తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయాలని ఉంది. ప్లాన్ అయితే ఉందిగా? అవును, ఉంది. చేద్దామని. yes yes త్వరలోనే చేసేస్తారా? డెఫినెట్లీ. ఎందుకంటే పాపం ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా అవును, చదవాలని ఉంటుంది. అవును, అదే ఒక మంచి ట్రాన్స్లేటర్ చూస్తున్నాం, దొరికిన తర్వాత విల్ కన్వర్ట్ ఇట్. అండ్ వైష్ణవి, ఇప్పుడు మీరు ఒక బుక్ రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? అంటే ఎన్ని రోజుల టైం పడుతుంది అంటారు? ఈచ్ బుక్ రాయడానికి నాకు 1 వర్షం పడింది. సో 1 full year. ఎందుకంటే 1 full year. ఫస్ట్ బుక్ సెకండ్ బుక్కి అయితే ఫుల్ బుక్ రాసిన తర్వాత అమ్మతోటి డిస్కస్ చేశాను, అండ్ దెన్ అమ్మ సజెషన్స్ ఇచ్చింది. ఫుల్ చాప్టర్ పైకి కింద అని షఫల్ చేయడం. సో చాలా పెద్ద ప్రాసెస్. నేను ఏం అనుకోలేదు, టు బీ ఆనెస్ట్. అమ్మ కూడా ఏం ప్రెషర్ పెట్టలేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు షీ వాజ్ లైక్, నువ్వు ట్రై చేయి, డైలీ కొంచెం కొంచెం రాయి, నువ్వు హోమ్ స్కూలింగ్ చేస్తున్నావు, నీ దగ్గర టైం ఉంది, నువ్వు రాస్తే వెరీ గుడ్, రాయలేదంటే కూడా పర్వాలేదు, ఏదో హాబీ నువ్వు ఏదో కొత్తగా నేర్చుకున్నా ట్రై చేసినట్లాగా ఉంటుంది. సో డైలీ కన్సిస్టెంట్గా నేను అలానే రాస్తూ 1 year తీసుకుంది, అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను 5 books రాశాను. ఓకే, అంటే 5 years అయిందా 5 booksకి? అంటే ఏ టైంలో రాస్తూ ఉంటారు మీరు ఎక్కువగా? అంటే కొంతమందికి ఇదే టైం పర్టికులర్, ఇదే టైంలో రాస్తేనే వాళ్ళకు కొంచెం ఫ్రీగా రాస్తూ ఉంటారు కదా, మీకు అలాంటి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఏ ప్లేస్లో కూర్చొని ఎక్కువగా రాసేవాళ్ళు మీరు? అవును, ఆథర్స్కి అయితే అది ఉంటుంది, ఒక స్పెసిఫిక్ టైంలో ఒక స్పెసిఫిక్ లొకేషన్లోనే వస్తుంది. నాకు అలా ఏం కాదు. నేను జనరల్లీ హోమ్ స్కూలింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ఫ్రీ టైం వస్తే నేను చేస్తాను. మోస్ట్లీ నేను ఆఫ్టర్నూన్ టైంలో చేస్తాను. ఆఫ్టర్నూన్ టైంలో ఐ వుడ్ గో ఇన్ టు ఫ్యాంటసీ వరల్డ్ ఆఫ్ మైండ్. అండ్ అలా ఏం నాకు స్పెసిఫిక్గా ఏం కాదు. అండ్ మీరు జర్నీ ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారా వైష్ణవి గారు? ఎందుకంటే ట్రావెల్లో మనం చూసినవి కూడా కొంతమంది చాలామంది రచయిత్రులు రాస్తూ ఉంటారు కదా, మీకు అలా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? ట్రావెల్ చేస్తాం మేము. సో వెళ్ళినప్పుడు ఆ చోట్లో ఏదో కొత్తగా ఏదో కనిపించిందంటే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఏదో వచ్చిందంటే ఐ ట్రై టు టేక్ దాట్ అండ్ బుక్లో యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. వైష్ణవి, లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రిక్వెస్ట్ ఇదే, ప్లీజ్ బుక్ కొనండి అండ్ చదవండి, పిల్లలకి లేదా గిఫ్ట్గా ఇవ్వండి. బుక్ ఫేర్లో నేను ఇదొక నోటీస్ చేశాను, చాలా పేరెంట్స్ వచ్చి చెప్తారు, చూడదని రాసింది నువ్వేం చేస్తున్నావని. సో అలా కంపేర్ చేసేసి వెళ్ళిపోతారు. బట్ ప్లీజ్ బుక్ కొనండి, అది నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎవరికి ఏం తెలుసు, పిల్లలకి ఆ బుక్స్ చదివిన తర్వాత వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, లేదు నేను కూడా రాయాలని. సో ఇది నా రిక్వెస్ట్. ఓకే. అండ్ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్.
చూసారు కదా, ఇది వాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.